Morning students, my name is K. Sushma. I am working as a lecturer in economics at SV Government Arts and Science College Palem, Nagar Kurnool district. ఈరోజు మనం BA సెకండ్ సెమిస్టర్ వారికి మ్యాక్రో ఎకనామిక్స్ పేపర్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్, దీనినే పెట్టుబడి గుణకం అంటారు. పెట్టుబడి గుణకం గురించి ఈరోజు తెలుసుకుందాం. పెట్టుబడి గుణకము అనేది ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో గుణకం ముఖ్య పాత్ర వహిస్తుంది. జేఎం కీన్స్ను స్థూల అర్థశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. 1929-30లో ఏర్పడిన ఆర్థిక మాంద్యంలో సూక్ష్మ అర్థశాస్త్రం ఎలాంటి పరిష్కారాన్ని చూపలేకపోయింది. స్థూల అర్థశాస్త్ర పితామహుడైన జేఎం కీన్స్ ఆర్థిక మాంద్యానికి కారణం సార్థక డిమాండ్ అని చెప్పి దీనికి ఒక పరిష్కారాన్ని చూయించిన ఆర్థికవేత్త జేఎం కీన్స్. అందుకే మనం ఇతన్ని స్థూల అర్థశాస్త్ర పితామహుడుగా పిలుస్తున్నాం. ఈ స్థూల అర్థశాస్త్ర పితామహుడైన కీన్స్ తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో గుణకంకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. యాక్చువల్గా గుణకం అనే భావనను మొట్టమొదటిసారిగా 1931లో ఆర్ఎఫ్ ఖాన్ ఉద్యోగిత గుణకం అనే భావన ద్వారా ప్రారంభించాడు. దీన్నే ఎంప్లాయ్మెంట్ మల్టిప్లయర్ అని పిలుస్తాం. ఆర్ఎఫ్ ఖాన్ ఉద్దేశంలో పెట్టుబడి పెరిగితే ఉద్యోగిత ఏ విధంగా పెరుగుతుందో ఈ ఉద్యోగిత గుణకం అనేది వివరిస్తుంది. ఈ ఆర్ఎఫ్ ఖాన్ యొక్క ఉద్యోగిత గుణకం ఆధారంగా జేఎం కీన్స్ పెట్టుబడి గుణకం అనే భావనను తెలియజేశాడు. అంటే ఎంప్లాయ్మెంట్ మల్టిప్లయర్ భావన ఆధారంగా జేఎం కీన్స్ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ని ప్రవేశపెట్టాడు. పెట్టుబడి గుణకం అనే భావనను అర్థశాస్త్రంలో జేఎం కీన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు గుణకం నిర్వచనం. గుణకం నిర్వచనాన్ని జేఎం కీన్స్ ఈ విధంగా తెలియజేశారు. పెట్టుబడిలో మార్పు రావటం వల్ల ఆదాయంలో ఎంత మార్పు వస్తుందో తెలియజేసే దానినే పెట్టుబడి గుణకం లేదా ఆదాయ గుణకం అంటారు. గుణకం అనేది ప్రథమంగా పెరిగే పెట్టుబడికి అంతిమంగా పెరిగే ఆదాయానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. ప్రథమంగా జరిగిన పెట్టుబడి పెరుగుదలను దేనితో అయితే గుణిస్తామో అంతిమంగా సమిష్టి ఆదాయ పెరుగుదల తెలుస్తుందో దానినే కీన్స్ గుణకం అని అనటం జరిగింది. ప్రథమంగా పెట్టిన పెట్టుబడి పరిశ్రమల్లోనే గాక ఇతర పరిశ్రమల్లో కూడా ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి పెట్టుబడి పెరుగుదల కన్నా ఆదాయ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ ఆదాయం ఎన్ని రెట్లు పెరుగుతుందనేది గుణకం ద్వారా తెలుసుకోవచ్చు. కీన్స్ గుణకాన్ని K అనే అక్షరంతో సూచించాడు. ఇది ఉపాంత వినియోగ ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటుంది. దీనినే MPC అంటారు. MPC అంటే మార్జినల్ ప్రపోజినేట్ కన్జంప్షన్. అంటే గుణకం అనేది ఉపాంత వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది.
దీనినే ఎంపీసీ అని పిలవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి, గుణకాన్ని కే అనే అక్షరంతో సూచించటం జరిగింది. ఇప్పుడు గుణకం సూత్రం ఏంటో చూద్దాం. గుణకం కే ఈక్వల్స్ టు ఆదాయంలో పెరుగుదల బై పెట్టుబడిలో పెరుగుదల. అంటే పెట్టుబడిలో పెరుగుదల వస్తే ఆదాయంలో ఎంత పెరుగుదల వస్తుందో తెలియజేసేదే గుణకము. కే అంటే గుణకం మల్టిప్లయర్, ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్. గుణకం ఈక్వల్స్ టు ఆదాయంలో పెరుగుదల బై పెట్టుబడిలో పెరుగుదల. దీన్నే ఇంకో రకంగా డెల్టా వై బై డెల్టా ఐ అని రాసాము. డెల్టా వై అంటే ఆదాయంలో వచ్చిన మార్పు, డెల్టా అనేది మార్పును సూచిస్తుంది. డెల్టా వై అంటే ఆదాయంలో వచ్చిన మార్పు బై డెల్టా ఐ అంటే పెట్టుబడిలో వచ్చిన మార్పు. ఈ సూత్రాన్ని క్రింది విధంగా కూడా రాయవచ్చు. కే ఈక్వల్స్ టు అంటే గుణకం ఈక్వల్స్ టు 1/1 మైనస్ ఎంపీసీ. ఎంపీసీ అనేది ఉపాంత వినియోగ ప్రవృత్తి. దీన్ని మళ్ళీ ఇలా కూడా రాయొచ్చు. కే ఈక్వల్స్ టు 1/ఎంపీఎస్ అంటే 1/1 మైనస్ ఎంపీసీ అనే దానిని 1/ఎంపీఎస్ అని కూడా రాయొచ్చు. ఎంపీఎస్ అంటే ఉపాంత పొదుపు ప్రవృత్తి, మార్జినల్ ప్రపోజినేట్ సేవింగ్ అంటాము. అంటే గుణకం అనేది ఉపాంత వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎంపీసీ ఎలా మారితే గుణకం కూడా అలాగే మారుతుంది. అందుకనే దీన్ని ఉపాంత వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది అని సూత్రంలో తెలియజేయటం జరిగింది. ఇది గుణకం యొక్క సూత్రం. ఇప్పుడు మనం గుణకం యొక్క ప్రమేయాలు ఏంటో చూద్దాం. గుణకానికి కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. ప్రమేయాలను మనం అజంప్షన్స్ అంటున్నాం. ఈ అజంప్షన్స్ను ప్రమేయాలను ఆర్థికవేత్తలు ఇలా ఉంటే బాగుంటుంది అని ఊహించి తీసుకోవటం జరుగుతుంది. అంటే సిద్ధాంతరీత్యా వాటిని కొన్ని ఊహించి తీసుకోవటం జరుగుతుంది. వాటినే మనం ప్రమేయాలు అంటాం. గుణకం ప్రమేయాలలో మొట్టమొదటిది వినియోగ వస్తువుల లభ్యత. ఆదాయం అనేది వినియోగ వస్తువుల లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. వినియోగ వస్తువులు అనేవి సరిపడా లభిస్తే గుణకం ద్వారా ఆదాయం ఉద్భవిస్తుందని చెప్పవచ్చు. వినియోగ వస్తువుల లభ్యత లేకపోతే వచ్చిన ఆదాయాన్ని మొత్తం వినియోగించుకునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఉపాంత వినియోగ ప్రవృత్తి కుంటుపడుతుంది. ఫలితంగా గుణకం కూడా తగ్గుతుంది అనేది మొట్టమొదటి ప్రమేయం, వినియోగ వస్తువుల లభ్యత. రెండవది పెట్టుబడి. సమతౌల్యం ఏర్పడే వరకు పెట్టుబడిలో మార్పు అనేది ఉండదు. కాబట్టి స్వయం ప్రేరిత పెట్టుబడి మాత్రమే ఉంటుంది. స్వయం ప్రేరిత పెట్టుబడి అంటే లాభాపేక్ష లేకుండా చేసే పెట్టుబడి స్వయం ప్రేరిత పెట్టుబడి. లాభాపేక్ష లేకుండా ఎవరు చేస్తారు? ప్రభుత్వం మాత్రమే పెట్టుబడులు చేస్తుంది. ప్రైవేట్ వారి ముఖ్య లక్ష్యం లాభం. కాబట్టి ఇందులో కేవలం స్వయం ప్రేరిత పెట్టుబడి మాత్రమే తీసుకోబడింది. ప్రేరిత పెట్టుబడి ఉండదు. గుణకం విలువ పెరగాలంటే పెట్టుబడి మధ్యలో ఆపేస్తే ఆదాయం పూర్తి స్థాయిలో పెరగదు. అంటే పెట్టుబడిలో మార్పు అనేది ఉండదు. ఆ తీసుకున్న పెట్టుబడి కూడా కేవలం స్వయం ప్రేరిత పెట్టుబడి మాత్రమే ఉంటుంది అనేది కీన్స్ యొక్క అభిప్రాయం. మూడవ ప్రమేయం ఉపాంత వినియోగ ప్రవృత్తిలో మార్పు ఉండకూడదు.
అంటే పెట్టుబడిలో పెరుగుదల, సమిష్టి ఆదాయం సమానమయ్యే వరకు ఉపాంత వినియోగ ప్రవృత్తిలో మార్పు ఉండకూడదు. అంటే స్వల్పకాలంలో వినియోగ ప్రవృత్తిలో మార్పు ఉండకూడదని కీన్స్ భావించాడు. ఎందుకంటే గుణకం అనేది ఉపాంత వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వివిధ ఆదాయ స్థాయిల వద్ద వినియోగ ప్రవృత్తిలో మార్పు అనేది ఉండకూడదు. అందుకే ఉపాంత వినియోగ ప్రవృత్తిలో మార్పు ఉండకూడదు అనేది మూడవ ప్రమేయం. ఎందుకని అంటే గుణకం ఉపాంత వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. వినియోగ ప్రవృత్తిలో మార్పులు వస్తే గుణకంలో కూడా మార్పులు వస్తాయి కాబట్టి ఉపాంత వినియోగ ప్రవృత్తిలో మార్పు ఉండకూడదు అనేది గుణకం యొక్క మూడవ ప్రమేయం అని చెప్పవచ్చు. నాలుగవది ఎలాంటి వ్యాపార సంబంధాలు లేని ఆర్థిక వ్యవస్థ. దీనినే మనం క్లోజ్డ్ ఎకానమీ అని కూడా పిలుస్తాం. అంటే ఆర్థిక పెట్టుబడికి, ఉత్పత్తికి, ఆదాయ కల్పనకు, ఉపాధికి ఇవన్నీ కూడా దేశంలో ఉండే వనరుల మీదనే ఆధారపడి ఉంటాయి. విదేశీ వాణిజ్యం అంటే ఎగుమతులు ఎక్కువగా దిగుమతులు తక్కువగా ఉంటేనే ఆదాయం పెరుగుతుంది. అలా కాకుండా దిగుమతులు ఎగుమతుల కన్నా ఎక్కువగా ఉంటే ఆదాయం తగ్గుతుంది. కాబట్టి వీరు తీసుకున్న ప్రమేయం ఏంటంటే క్లోజ్డ్ ఎకానమీ. అంటే ఎలాంటి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఉండని ఆర్థిక వ్యవస్థను తీసుకోవటం జరిగింది. దాన్నే మనం క్లోజ్డ్ ఎకానమీ అంటున్నాం. ఎందుకని అంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటే మన దేశానికి ఆదాయం వస్తుంది, దిగుమతులు ఎక్కువగా ఉంటే ఇతర దేశాలకు ఆదాయం వెళ్తుంది. కాబట్టి గుణకంలో మార్పులు వస్తాయి. అందుచేతనే ఎగుమతులు దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థను కీన్స్ తీసుకోవటం జరిగింది. దీన్నే మనం క్లోజ్డ్ ఎకానమీ అని పిలుస్తున్నాం. ఇంకొక ప్రమేయం ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత ఉండదు. కీన్స్ దృష్టిలో ఆర్థిక వ్యవస్థలో అనైచ్ఛిక నిరుద్యోగిత ఉంటుంది అని ప్రమేయం చేశారు. అనైచ్ఛిక నిరుద్యోగిత ఉన్నంతకాలం ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితలలో పెరుగుదల గుణకం పనిచేయటం వల్లనే ఉంటుంది. కానీ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి ఆర్థిక వ్యవస్థ చేరుకున్న తర్వాత ఆదాయము, ఉత్పత్తి, ఉద్యోగిత వీటిలో పెరుగుదల ఉండదు. అందుకనే సంపూర్ణ ఉద్యోగిత ఉండదు అనే ప్రమేయాన్ని ఆర్థికవేత్త తీసుకోవటం జరిగింది. ఇంకొక ప్రమేయం కోశ విధానం, ద్రవ్య విధానం స్థిరం. కోశ విధానం అంటే ప్రభుత్వ ఆదాయము, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ పన్నులు, ప్రభుత్వ రుణము వీటికి సంబంధించిన దానిని మనం కోశ విధానం అంటున్నాం. ద్రవ్య విధానము అంటే బ్యాంకుల ద్వారా, ఆర్బీఐ ద్వారా పరపతి నియంత్రణ చేస్తే దాన్ని ద్రవ్య విధానం అనాలి. అయితే కీన్స్ దృష్టిలో కోశ విధానం, ద్రవ్య విధానం రెండు కూడా స్థిరంగా ఉండాలి. ఎందుకని అంటే ప్రభుత్వం పన్నులు పెంచితే ఉపాంత వినియోగ స్థాయి తగ్గిపోతుంది. అలాగే ద్రవ్య విధానం మారినా కూడా ఉపాంత వినియోగ ప్రవృత్తి అనేది మారుతుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి మారితే గుణకంలో ఆటోమేటిక్గా మార్పులు అనేవి సంభవిస్తాయి. కాబట్టి కోశ విధానం, ద్రవ్య విధానం రెండు కూడా స్థిరంగా ఉండాలి అనేది ఇంకొక ప్రమేయం. ప్రభుత్వం పన్నులు పెంచితే
వారి కొనుగోలు శక్తి తగ్గుతుంది, వినియోగం తగ్గుతుంది. కాబట్టి ఉపాంత వినియోగ స్థాయి తగ్గిపోయి గుణకం పైన దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి కోశ విధానం, ద్రవ్య విధానం స్థిరము అనే ప్రమేయాన్ని తీసుకోవటం జరిగింది. తర్వాత నికర పెట్టుబడుల పెరుగుదల. ఆర్థిక వ్యవస్థలో నికర పెట్టుబడుల పెరుగుదల ఉంటే గుణకం తన ప్రభావాన్ని చూపగలుగుతుంది. అంటే అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులు రెండూ కూడా పెరుగుతూ ఉండాలి. ఏ కొంచెం పెట్టుబడి తగ్గినా గుణక ప్రభావం అనేది తగ్గిపోతుంది. కాబట్టి నికర పెట్టుబడుల పెరుగుదల అనేది ఉండాలి అనేది మరొక ప్రమేయం. ఇంకొక 8వ ప్రమేయం, వినియోగం ఖర్చు చేయడంలో ఎలాంటి కాల విరామం ఉండకూడదు. అంటే ఆదాయం పొందిన సమయానికి దాని వ్యయానికి మధ్య కాల విరామం ఉండకూడదు. అంటే వినియోగదారుడు ఆదాయం వచ్చిన వెంటనే వ్యయం చేస్తాడు. ఈ విధంగా చేస్తేనే గుణకం పనిచేస్తుంది. అంటే వినియోగదారుడు తనకొచ్చిన ఆదాయాన్ని వెంటనే ఖర్చు చేస్తేనే గుణకం అనేది పనిచేస్తుంది అనేది 8వ ప్రమేయం. 9వ ప్రమేయం, ధరలో మార్పు ఉండదు. ఆర్థిక వ్యవస్థ ఎలాంటి పరిస్థితులకు లోనైనా కూడా, అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వస్తువుల ధరలు మారకూడదు అనేది 9వ ప్రమేయం. ఒకవేళ ధరలు మారితే వినియోగ ప్రవృత్తిలో మార్పు వస్తుంది. కాబట్టి మనం తీసుకున్న ప్రమేయాలేంటి? ఆర్థిక వ్యవస్థలో ఉన్న పరిస్థితులన్నీ స్థిరంగా ఉండాలి. కానీ ఉత్పత్తి వ్యయం మారితే ధరలు కూడా మారుతాయి. కాబట్టి ఎప్పుడైతే ధరలు మారుతాయో ఉపాంత వినియోగ ప్రవృత్తి కూడా మారుతుంది. కాబట్టి ధరలో మార్పు అనేది ఉండకూడదు అనేది 9వ ప్రమేయం. అంతేగాక వేగత్వరణాన్ని పరిగణనలోకి తీసుకోరాదు అనేది ఇవి గుణకం యొక్క ప్రమేయాలు. ఒకటేమో వినియోగ వస్తువుల లభ్యత, రెండవది పెట్టుబడి కూడా కేవలం స్వయం ప్రేరిత పెట్టుబడి, ఎలాంటి లాభాపేక్ష లేని పెట్టుబడులు ఉండాలి. తర్వాత ఉపాంత వినియోగ ప్రవృత్తిలో మార్పు ఉండకూడదు, ఎంపీసీ మారరాదు. ఎలాంటి వ్యాపార సంబంధాలు లేని ఆర్థిక వ్యవస్థ ఉండాలి, క్లోజ్డ్ ఎకానమీ ఉండాలి. సంపూర్ణ ఉద్యోగిత ఉండదు. కోశ విధానం, ద్రవ్య విధానం రెండూ కూడా స్థిరంగా ఉండాలి. నికర పెట్టుబడుల పెరుగుదల ఉండాలి. ఆదాయం వచ్చిన వెంటనే వినియోగదారుడు ఖర్చు చేయాలి. అలా అయితేనే గుణకం పనిచేస్తుంది. అంతేగాక ధరల్లో మార్పు ఉండకూడదు. ఎందుకని అంటే ధరలు మారితే ఎంపీసీ మారుతుంది. కాబట్టి ఎంపీసీ మారితే దానిపైన ఆధారపడిన గుణకం కూడా మారుతుంది. కాబట్టి ధరల్లో మార్పు ఉండదు. అంతేగాక వేగత్వరణాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు అనేవి ఈ గుణకం యొక్క ప్రమేయాలని చెప్పవచ్చు. ఇప్పుడు మనం గుణకం యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాం. అయితే గుణకం ప్రాధాన్యతను కీన్స్ ఈ 4 అంశాల ద్వారా తెలియజేశారు. మొదటిది, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఆర్థిక మాంద్యం కానీ, నిరుద్యోగిత సమయంలో ప్రైవేట్ పెట్టుబడులు తక్కువగా ఉన్నప్పటికీ
ప్రభుత్వం పెట్టుబడులను పెంచి ఆర్థిక వ్యవస్థను ఆదుకోవచ్చని కీన్స్ తన గుణకం ద్వారా తెలియజేశాడు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేట్ యాజమాన్యం ఎక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థ. ఇందులో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు కానీ, నిరుద్యోగ సమయంలో కానీ ప్రైవేట్ పెట్టుబడులు తక్కువగా ఉన్నా కూడా ప్రభుత్వం స్వయం ప్రేరిత పెట్టుబడులను పెంచి ఆర్థిక వ్యవస్థను ఆదుకోవచ్చని కీన్స్ తన గుణకం ద్వారా తెలియజేయటం జరిగింది. ఇంకొక అంశం, పొదుపు పెట్టుబడుల మధ్య ఏదైనా అసమతౌల్యం ఉంటే పెట్టుబడిని మార్చితే గుణక ప్రక్రియ ద్వారా ఆదాయంలో మార్పు వచ్చి, పొదుపులో మార్పు వచ్చి, పొదుపు పెట్టుబడితో సమానం ఎలా అవుతుందనేది ఈ గుణక సిద్ధాంతం అనేది వివరిస్తుంది. ఇప్పుడు వినియోగదారుని ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, పొదుపులు పెరుగుతాయి. ఎప్పుడైతే పొదుపులు పెరుగుతాయో పెట్టుబడులు పెరుగుతాయి. ఈ రెండింటి మధ్య ఏదైనా అసమతౌల్యం ఏర్పడితే పెట్టుబడిని మార్చటం ద్వారా ఆదాయంలో మార్పు వస్తుంది, పొదుపులో మార్పు వచ్చి పొదుపు పెట్టుబడులు ఏ విధంగా సమానమవుతాయో ఈ గుణక సిద్ధాంతం ద్వారా కీన్స్ తెలియజేశారు. మూడవ అంశం లోటు బడ్జెట్ ద్వారా. లోటు బడ్జెట్ అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉంటే లోటు బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. లోటు బడ్జెట్ ద్వారా ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా ప్రభుత్వ జోక్యం యొక్క ప్రాధాన్యాన్ని ఈ గుణకం వివరిస్తుంది. అంటే ప్రైవేట్ యాజమాన్యం కన్నా ప్రభుత్వ యాజమాన్యం ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయనేది ఈ గుణక ప్రక్రియ వివరిస్తుంది. ఇంకొక అంశం, వ్యాపార చక్రాల వివిధ దశలను అవగాహన చేసుకోవాలంటే గుణకం అనే భావన ఉపయోగపడుతుంది. ఈ వ్యాపార చక్రాలు కూడా ఎక్కువగా సంభవించేది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలోనే. ఇవి ఏ ఒక్క దశ అలాగే స్థిరంగా ఉండకుండా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనై 4 దశలు, ఆర్థిక మాంద్యం, ఆర్థిక పునర్జీవనం, ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక తిరోగమనం, ఈ 4 దశల్లో ఆర్థిక వ్యవస్థ ఒక చక్రంలాగా పరిభ్రమిస్తూనే ఉంటుంది. కాబట్టి వీటిని మనం వ్యాపార చక్రాలు అన్నాం. ఈ వ్యాపార చక్రాల దశలను అవగాహన చేసుకోవడానికి ఈ గుణకం అనే భావన ఉపయోగపడుతుంది. ఇప్పుడు గుణకం పరిమితులేంటో చూద్దాం. గుణకానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. లిమిట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్. మొదటిది పొదుపు. పొదుపు అంటేనే సేవింగ్స్. వినియోగదారుడు సాధారణంగా తన ఆదాయంలో కొంత భాగాన్ని వినియోగం పైన, పొదుపు పైన వెచ్చిస్తాడు. కీన్స్ మానసిక సూత్రం ప్రకారం ఆదాయం పెరిగితే వినియోగంలో పెరుగుదల తక్కువగాను, పొదుపులో పెరుగుదల ఎక్కువగాను ఉంటుంది. అంటే మన ఆదాయం ఎంత పెరిగితే ఆదాయంలో వచ్చిన పెరుగుదల కన్నా వినియోగంలో వచ్చిన పెరుగుదల తక్కువగాను, పొదుపులో వచ్చిన పెరుగుదల ఎక్కువగాను ఉంటుందనేది కీన్స్ యొక్క భావన. రెండవ పరిమితి రుణాల చెల్లింపు. ఆదాయంలో పెరుగుదలను కేవలం వినియోగానికే కాకుండా తాము ఇదివరకు తీసుకున్న రుణాలను చెల్లించడానికి ఉపయోగిస్తే, అంటే ఏ వ్యక్తి అయినా తన ఆదాయం పెరిగితే కేవలం వినియోగం, పొదుపే చూసుకోకుండా తాము ఇంతకుముందు చేసిన రుణాలను, బాకీలను చెల్లించడానికి ఆ ఆదాయాన్ని ఉపయోగిస్తే ఉపాంత వినియోగ ప్రవృత్తి తగ్గి, ఎంపీసీ తగ్గి
గుణకం విలువ కూడా తగ్గుతుంది. ఇది రెండవ పరిమితి. మూడవది నగదు నిల్వలు పెరుగుదల. ఆదాయాలు పెరిగితే వినియోగాల కన్నా పొదుపులే ఎక్కువ పెరుగుతాయనేది కీన్స్ భావన. ఈ పొదుపులను మనం ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంకుల్లో నిల్వ చేసుకోవడం ద్వారా వడ్డీ వస్తుందని సంపద కూడబెట్టుకున్నట్లయితే గుణకం అనేది తగ్గుతుంది. అంటే బ్యాంకుల్లో మన నగదు నిల్వలు పెరిగే కొద్దీ గుణకం అనేది తగ్గుతుంది. అంటే వినియోగం తగ్గి పొదుపులు ఎక్కువగా పెరిగితే గుణకం కూడా తగ్గుతుంది. ఎందుకని అంటే గుణకం వినియోగ ప్రవృత్తిపైనే ఆధారపడి ఉంది. వినియోగ ప్రవృత్తి ఎలా మారితే గుణకం కూడా అలాగే మారుతుంది. కాబట్టి నగదు నిల్వలు పెరిగితే గుణకం తగ్గుతుందని చెప్పవచ్చు. ఇంకొకటి దిగుమతులు. మన దేశ ఆదాయాన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి వినియోగిస్తే గుణక ప్రభావం విదేశాల్లో ఉంటుంది. అంటే మనకి వస్తువులను ఎగుమతి చేసిన దేశంలో కూడా గుణక ప్రభావం అనేది ఉంటుంది. ఇంకొకటి వాటాలను, సెక్యూరిటీలను కొనడం. ప్రజలు తమకొచ్చిన ఆదాయాన్ని వినియోగం చేయకుండా వాటాలు, సెక్యూరిటీలను కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయవచ్చు. మరికొంతమంది బీమా పాలసీలు, ఇన్సూరెన్స్ చేయవచ్చు. దీనివల్ల కూడా అంటే వాటాలు కొనడం, సెక్యూరిటీలను కొనడం, బీమా చేయటం వంటి వాటి వల్ల కూడా గుణకం విలువ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ది ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం వల్ల మనకెంత ఆదాయం పెరిగినప్పటికీ వినియోగాన్ని పెంచే వీలుండదు. దీనివల్ల గుణకం విలువ స్థిరంగా ఉండటము లేదా తగ్గటము జరుగుతుంది ఈ ద్రవ్యోల్బణం వల్ల. ద్రవ్యోల్బణం అంటే ధరలు నిరాటంకంగా పెరుగుతూ ద్రవ్యం విలువ పడిపోవడాన్నే ద్రవ్యోల్బణం అంటున్నాం. ఈ ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరుగుతాయి కాబట్టి ఆదాయం ఎంత పెరిగినా వినియోగాన్ని తగ్గిస్తారు. కాబట్టి దీనివల్ల గుణకం విలువ స్థిరంగా ఉండటము లేదా తగ్గటము జరుగుతుంది. ఇంకొక పరిమితి పన్నులు, కంపెనీ పంచిపెట్టని లాభాలు. పన్నులలో పెరుగుదల వల్ల అంటే ప్రభుత్వం ప్రజలపైన అధిక పన్నులు వేయటం వల్ల ఆదాయంలో కొంత భాగాన్ని పన్నులు కట్టడానికి వినియోగిస్తాము. అంటే ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నిర్బంధంగా చెల్లించేదానినే పన్ను అంటున్నాం. పన్నులు ఎంత పెరిగితే ఆదాయంలో అంత భాగాన్ని మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. అంటే ఆదాయం మొత్తం పన్నుల వైపు మరల్చవలసి ఉంటుంది. సంస్థలు కానీ కంపెనీలు కానీ పంపిణీ చేయని లాభాలను ఎవరికీ పంచరు. దీనివల్ల వాటాదారుల వినియోగం తగ్గుతుంది. అలాగే బదిలీ సంపాదన కూడా గుణకాన్ని నిర్ణయిస్తుంది. ఇవన్నీ కూడా గుణకం యొక్క పరిమితులని చెప్పవచ్చు. ఇప్పుడు మనం గుణకం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపైన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కీన్స్ తన ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో గుణకానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు.
భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ గుణక ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. కీన్స్ యొక్క గుణకం ఉపాంత వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటే, ఎంపీసీ విలువ ఎక్కువగా ఉంటే గుణకం విలువ ఎక్కువగా ఉంటుంది. ఎంపీసీ తక్కువగా ఉంటే, అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటే గుణకం విలువ కూడా తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు పెరిగిన ఆదాయాన్ని మొత్తం వినియోగంపైనే ఖర్చు చేస్తారు కాబట్టి ఎంపీసీ ఎక్కువగా ఉంటుంది. సిద్ధాంతపరంగా గుణకం విలువ ఎక్కువగా ఉండాలి, కానీ వాస్తవానికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గుణకం కీన్స్ అనుకున్నట్లుగా పనిచేయటం లేదు. అంతేగాక కీన్స్ ప్రమేయాలలో అనైచ్ఛిక నిరుద్యోగిత గురించి వివరించాడు, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంటుంది అని దాస్ గుప్తా విమర్శించాడు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు చాలా వరకు వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటారు. ఈ పెరిగిన జనాభా మొత్తం వ్యవసాయానికే తరలిస్తారు. ఎక్కువగా ఉన్న వారిని తొలగించినప్పటికీ ఉత్పత్తిలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయంలో కనిపించే నిరుద్యోగితను మనం ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటున్నాం. వీరు వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడటం వల్ల వీరి ఆదాయం పెరిగితే వీరు ఆహార వినియోగాన్ని పెంచుతారు. అంటే తాము పండించిన పంటను తామే ఎక్కువగా వినియోగానికి మిగిలించుకుంటారు. మిగిలిన భాగాన్ని మార్కెట్కి తరలిస్తారు. దీన్నే విక్రయం కాగల మిగులు అంటారు. ఇది తక్కువగా ఉండటం వల్ల వ్యవసాయ వస్తువుల సప్లై తగ్గి ధరలు అనేవి పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, వనరులు ఇవన్నీ కూడా తక్కువగా ఉండటం వల్ల గుణకం ద్రవ్య ఆదాయానికి సంబంధించి పనిచేస్తుంది, కానీ వాస్తవ ఆదాయానికి గుణకం పనిచేయదని వికేఆర్వి రావ్, ఇతడు మన జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసిన వ్యక్తి డాక్టర్ వికేఆర్వి రావ్. ఇతడు కూడా కీన్స్ యొక్క గుణక భావనని అభివృద్ధి చెందుతున్న దేశాలకి పనిచేయదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే డిమాండ్ పెరిగినప్పుడల్లా సప్లైని మార్చే వీలుంటుందని కీన్స్ భావించాడు, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ వ్యాకోచత్వం కలిగి ఉండటం వల్ల డిమాండ్లో వచ్చే మార్పులకు అనుగుణంగా సప్లైని మార్చటానికి వీలు కాదు. అంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల కన్నా అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఎక్కువగా పనిచేస్తుందని ఈ గుణక భావనని చెప్పవచ్చు. ఇప్పుడు కీన్స్ గుణకాన్ని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శించటం జరిగింది. కీన్స్ ఉపాంత వినియోగ ప్రవృత్తి మారదు అనే ప్రమేయాన్ని తీసుకున్నాడు. వినియోగం అనేది ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది, అంతేగాక ఇతర విషయాలపైన కూడా ఆధారపడి ఉంటుందని గోర్డన్ అనే ఆర్థికవేత్త విమర్శించాడు. అంతేగాక పెట్టుబడికి ఆదాయానికి మధ్య ఒక కృత్రిమ సంబంధాన్ని గుణకం ఆపాదించిందని హెన్రీ హజ్లిట్ అనే ఆర్థికవేత్త విమర్శించాడు. ఇంకొక విమర్శ ఏంటంటే
కీన్స్ ప్రేరిత పెట్టుబడిని విస్మరించాడు. కేవలం స్వయం ప్రేరిత పెట్టుబడిని మాత్రమే తీసుకోవటం జరిగింది. వినియోగ వ్యయం పెరగడం వల్ల పెట్టుబడి ఏ విధంగా ప్రేరితమవుతుందనేది గుణక సిద్ధాంతం వివరించలేదు. అంతేగాక కీన్స్ వేగ త్వరణాన్ని కూడా విస్మరించాడు. గుణకాన్ని ఒక కాలం లేని ప్రక్రియగా కీన్స్ భావించాడు. అంటే సాధారణంగా ఆదాయానికి వినియోగానికి మధ్య కొంతకాలం అవసరమవుతుంది, కానీ గుణకాన్ని కాలం లేని ప్రక్రియగా కీన్స్ భావించాడు. వినియోగం అనేది వర్తమాన ఆదాయంపైనే కాకుండా గతంలోని ఆదాయం, ఊహించిన ఆదాయం, ఇతర రంగాలపైన కూడా ఆధారపడి ఉంటుంది అని కీన్స్ గుణకాన్ని చాలామంది ఆర్థికవేత్తలు విమర్శించటం జరిగింది. ఇది గుణకం యొక్క విమర్శ. ఇంకొక టాపిక్ సూపర్ గుణకం. దీన్నే మనం సూపర్ మల్టిప్లయర్ అంటాము. గుణకము ప్లస్ వేగ త్వరణాన్ని కలుపగా వచ్చేదే సూపర్ గుణకం. దీనిని జేఆర్ హిక్స్ మరియు హన్సన్ అనే ఆర్థికవేత్తలు రూపొందించారు. కీన్స్ యొక్క గుణకాన్ని, జేబీ క్లార్క్ యొక్క వేగ త్వరణాన్ని వీరు సమ్మిళితం చేసి సూపర్ గుణకం అనే భావనను వీరు తయారు చేశారు. ఈ సూపర్ గుణకం యొక్క సూత్రం ఏంటంటే ఎస్ అంటే సూపర్ మల్టిప్లయర్ ఈక్వల్స్ టు కే అంటే గుణకాన్ని కీన్స్ కే అనే అక్షరంతో సూచించారు, ప్లస్ ఏ అంటే యాక్సిలరేటర్, వేగ త్వరణం అంటాము. ఈ సూత్రాన్నే క్రింది విధంగా కూడా రాయవచ్చు. ఎలాగా? డెల్టా వై బై డెల్టా ఐ అంటే కేని మనం ఇంతకుముందు ఎలా తీసుకున్నాం? డెల్టా వై బై డెల్టా ఐ అంటే పెట్టుబడిలో మార్పు వస్తే ఆదాయంలో ఎంత మార్పు వచ్చిందో తెలియజేసేదే కీన్స్ పెట్టుబడి గుణకం, ప్లస్ డెల్టా ఐ బై డెల్టా సి అంటే వినియోగంలో మార్పు వస్తే పెట్టుబడిలో ఎంత మార్పు వస్తుందని తెలియజేసేదే వేగ త్వరణం. ఏ అంటే యాక్సిలరేటర్, దీని సూత్రం డెల్టా ఐ బై డెల్టా సి. అంటే ఎస్ ఈక్వల్స్ టు సూపర్ మల్టిప్లయర్ ఈక్వల్స్ టు కే ప్లస్ ఏ అంటే గుణకాన్ని, వేగ త్వరణాన్ని రెండింటినీ సమ్మిళితం చేయగా వచ్చిందే సూపర్ గుణకం. దీనినే డెల్టా వై బై డెల్టా ఐ ప్లస్ డెల్టా ఐ ప్లస్ డెల్టా సి అనే సూత్రం ద్వారా తీసుకోవటం జరిగింది. ఇది గుణకము, గుణకం ప్రమేయాలు, గుణకం పరిమితులు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గుణకం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే గుణకం యొక్క విమర్శ, సూపర్ గుణకం అనే భావన, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. ఇది జేఎం కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఆర్ఎఫ్ ఖాన్ ప్రతిపాదించిన ఉద్యోగితా గుణకం ద్వారా ఒక కొత్త అంశాన్ని, అంటే పెట్టుబడి గుణకం అనే భావన ద్వారా స్థూల అర్థశాస్త్రానికి కీన్స్ అందించిన కొత్త భావనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ పెట్టుబడి గుణకం కూడా. కానీ ఇతడు తీసుకున్న సిద్ధాంతాలన్నీ కూడా స్వల్పకాలానికి మాత్రమే సంబంధించినవి. పెట్టుబడులు కూడా కేవలం ప్రభుత్వం చేసే లాభాపేక్ష లేని పెట్టుబడులను తీసుకోవటం జరిగింది. పెట్టుబడులు రెండు రకాలు: స్వయం ప్రేరిత పెట్టుబడులు, ప్రేరిత పెట్టుబడులు.
స్వయం ప్రేరిత పెట్టుబడులు అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం చేసే పెట్టుబడులు. ప్రేరిత పెట్టుబడులు అంటే లాభాపేక్షతో ప్రైవేట్ రంగం చేసే పెట్టుబడులు ప్రేరిత పెట్టుబడులు. కానీ ఈ గుణక భావనలో కీన్స్ ప్రభుత్వ పెట్టుబడులనే తీసుకోవటం జరిగింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకి బాగా పనిచేస్తుందని కీన్స్ తన గుణక సిద్ధాంతం ద్వారా తెలియజేశారు. కానీ చాలామంది ఆర్థికవేత్తలు ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల కన్నా అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువగా వర్తిస్తుందని దీనిని విమర్శించటం జరిగింది. ఇది జేఎం కీన్స్ మనకు అందించిన గుణకం భావన. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.